స్వామి శరణమయ్యప్ప. మవి చిగురే తొడిగి తోరణం అయింది మామలావాసుడా రావయ్యా. మాల వేసుకోవడానికి పెళ్లి కాని పిల్లాడైతే తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకోవాలి. వివాహితుడైతే తప్పనిసరిగా. పుట్టుక మరణం అన్నది చాలా సహజం, కానీ మాల వేసుకున్నప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోతే మాలని తీసేయాలని అంటారు. ఎందుకలా? అంటే అలాంటి అవాంతరం ఏదైనా వస్తే ఆ సుష్టు ఆ మహిళ మీకు ఎన్ని రోజులు ఆనవాయితీ ఉందో అయ్యప్ప మాల ఈ చిన్నపిల్లలకి వాళ్ళకి వేసేస్తూ ఉంటారు. అది ఎంత దోషమో ఆ వేసేవాళ్ళకి తెలియదు. అయ్యప్ప క్షేత్రాన్ని పోషించేదంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళే ఎక్కువ. మకర జ్యోతికి ఉన్న విశిష్టత ఏంటి? ఆ 18 మెట్లకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఆ 18 మెట్లు పరశురామ ప్రతిష్ట, దేవతలు కట్టిన ఆలయం. అయ్యప్ప అనే కల్ట్కే ఉత్సాహం తీసుకొచ్చిన పాటలు జయసుదాస్ గారు. త్రివరాసనం స్వామి విశ్వమోహనం పల్లి కట్ట శబరిమలక్క కళ్ళు ముళ్ళు కాలికు మెత్తే. ఎందుకని అయ్యప్ప స్వామి కోసం ఆ ప్రత్యేకమైన ప్రసాదాన్ని చేస్తారు? దాని వెనకాల ఏదైనా కథ ఉందా? దధ్యన్నాసక్త హృదయాయ నమః అంటారు. గుడాన్న ప్రీత మానసాయ నమః. గుడాన్నం అంటే బెల్లం. ఎందుకని అయ్యప్ప స్వామి మాల అంత కఠినమైనది? అసలు మాల వేసుకున్న వాళ్ళు పాటించాల్సిన నియమ నిష్ఠలు? అన్ని మాలలు కఠినమైనవే. ఈ మాలలన్నీ ఎప్పుడూ లేవు అసలు. అయ్యప్ప మాలే మూలం. అలాంటి సంగీత విద్వాంసుడు నాకు మ్యూజిక్ ఇచ్చాడు అన్ని పాటలకి. ఆయన అయ్యప్ప దగ్గరికి వెళ్ళిపోయాడు. అందుకని నాకు కొంచెం ఆ బాధతో ఇన్ని రోజులు చేయలేకపోయాను. అది 12, 13 తారీఖుల్లో అక్కడికి చేరుకొని అక్కడ పంబా విళక్కు చేస్తారు. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు కుంకుమ, గంధం, భస్మం తప్పనిసరిగా ధరిస్తారు. వాటి ప్రాముఖ్యత ఏంటి? అలాగే ఆయన శక్తి స్వరూపుడు, అమ్మవారి స్వరూపం. అయ్యప్ప అంటే శక్తి. మహిళలు అయ్యప్ప స్వామి అంటే శబరిమల వెళ్ళకూడదనే నియమం ఎందుకు? ఆ శివకేశవుల తనయుడైన ధర్మశాస్త్ర ఆయన పూర్ణ పుష్కళనాథుడు. ఆయన అంశ అయినటువంటి అయ్యప్ప బ్రహ్మచారి. పందళవాసుల పట్టుకొమ్మ మన అయ్యప్ప దేవుని చూద్దామా, అయ్యప్ప దేవుని చూద్దామా. తారా కలెక్షన్స్ మా వద్ద అన్ని రకాల చీరలు అందుబాటులో ఉన్నాయి. కంచి, ఉప్పాడ, ధర్మవరం, బనారస్, డిజైనర్ పట్టు, ఫ్యాన్సీ మరియు ఇక్కత్ చీరలు మీకు నచ్చే మీరు మెచ్చే విధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా కంచిపట్టు చీరలపై 50% డిస్కౌంట్ ఆఫర్ కలదు. మా అడ్రస్ తారక రామానగర్ కాలనీ, గౌరెల్లి ఎక్స్ రోడ్, ORR ఎగ్జిట్ 10, అబ్దుల్లాపూర్ మెట్, రంగారెడ్డి జిల్లా. నమస్కారం, నేను సహనా. ధార్వి స్టూడియోకి స్వాగతం. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రగతి ప్రేరేపకుడు, భక్తుల గమన మార్గదర్శకుడు వెంకటరమణ గురుస్వామి గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. చూస్తూనే ఉన్నాం, ప్రతి సంవత్సరం చాలామంది భక్తులు అయ్యప్ప స్వామి మాల ధరించి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటారు. కానీ చాలా తక్కువ మందికి తెలుసు అసలు అయ్యప్ప స్వామి ఎవరు, మాల ఎందుకు ధరిస్తారు, మాల ధరించినప్పుడు పాటించాల్సిన నియమ నిష్ఠతలు ఏంటి, అలాగే ఇప్పుడున్న ఈ కలియుగం యొక్క విశిష్టత ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, ముఖ్యంగా అయ్యప్ప స్వామికి నెయ్యితో మాత్రమే ఎందుకని అభిషేకం చేస్తారు, ఈ మాల ధరించినప్పుడు గంధం, కుంకుమ, భస్వం ఎందుకు ధరించాలి, వాటి ప్రాముఖ్యత ఏంటి, పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. బాగున్నారా స్వామి? చాలా తక్కువ మందికి తెలుసు అసలు అయ్యప్ప మాల విశిష్టత ఏంటన్నది. మీ మాటల్లో చెప్పండి, అసలు అయ్యప్ప ఎవరు, ఎలా జన్మించాడు? మన పురాణాలలో మనం కొన్ని కథలైతే విన్నాం అయ్యప్ప కారణ జన్ముడు అని, కానీ అసలు యాక్చువల్గా అయితే అయ్యప్ప స్వామి ఎవరు? అయ్యప్ప అయ్యప్ప అవతార పురుషుడు అని చెప్పడానికి చాలా లీలలు ఉన్నాయి ఆయనవి. ఎలా అంటే ఆయన అసలు ధర్మశాస్త్ర. ఆయన శాస్త్ర అంటే శాసించేవాడు.
ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని ధర్మ మార్గంలో నడిపించడానికి ఉద్భవించినటువంటి అద్భుత దైవం ధర్మశాస్త్ర. ఆయన శివకేశవుల పుత్రుడని చెప్పుకుంటూ ఉంటారు. అవును. శివుడు మోహిని అవతారంలో విష్ణుమూర్తి, వాళ్ళిద్దరి సంగమం, వాళ్ళ కలయికే అయ్యప్ప జననం. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శబరిమల అయ్యప్ప ఆ ధర్మశాస్త్ర అంశ. ఆయన పందలరాజుకి అడవిలో ఆ పంబా తీరంలో దొరికినటువంటి ఆ పసిబాలుడు. ఆయన 12 ఏళ్ల పాటు పందలరాజు దగ్గర పెరిగి తన అవతారాన్ని చాలించి అక్కడ ఆయన శబరిమల కొండ మీద వెలిసి భక్తులందరి కోసం, లోకాన్ని పాలించడం కోసం శాశ్వతంగా శబరిమల కొండ మీదకి ఆయన వచ్చేసారని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి. ఆయన అసలు ధర్మశాస్త్ర, అసలు మోహిని శివుడు వాళ్ళ అంశతోటి జనించినటువంటి దైవం అన్నమాట. ఆయనకి పూర్ణ, పుష్కళ అనే భార్యలు ఉన్నారని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. కానీ ఆయన అంశతో జన్మించినటువంటి అయ్యప్ప ఈయన బ్రహ్మచారి, నిత్య బ్రహ్మచారి. ఆయన శబరిమల కొండల మీద ఈ లోకాన్నంతా ఏలి మన ధర్మాన్ని రక్షించడానికి ఉద్భవించినటువంటి దైవం ఆయన. ఇక ఆయన నెయ్యి అభిషేకం, ఆ నెయ్యి ఎందుకు అభిషేకం చేస్తారని ఒక సందేహం వ్యక్తం చేస్తున్నారు. పందలరాజుకి కుమారుడుగా పుట్టినప్పుడు ఈయన ఆ కారణం ఏమిటి అంటే మహిషి అనే రాక్షసిని సంహరించడానికి ఈయన భూలోకంలోకి వచ్చాడని చెప్పి చెబుతూ ఉంటారు. ఆ మహిషి సంహారం కోసం ఈయన వాళ్ళకి బిడ్డగా దొరికాడు. ఓకే. అక్కడ పంబా తీరంలో ఆయన. అయితే కొన్ని కథలు ఉన్నాయి. ఏమిటంటే మహారాణి తలనొప్పి అనే వంకతోటి ఆ మంత్రి ప్రోద్బలంతో ఈయనను ఎలాగో వదిలించుకోవాలి, ఎందుకంటే ఈయన దొరికిన తర్వాత వాళ్ళకి పుత్ర సంతానం జరిగింది. ఓకే. సరే, ఈయనకి రాజ్యాధికారం ఎక్కడ కట్టబెడతారో అని చెప్పి ఆ మంత్రి కుట్ర పన్ని మహారాణికి నూరిపోసి ఈయనను ఎలాగైనా తప్పించాలని చెప్పే ఉద్దేశంతో బాగా తలనొప్పిగా ఉంది, నాకు పులిపాలు కావాలి అని అడగగానే ఈ బాలుడు ఆయనకు అర్థమైపోయింది, ఇంకా అవతారం ఇక్కడ చాలించి నేను శబరికొండకి వెళ్ళవలసిన సమయం వచ్చిందని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళాడు. తండ్రి వారిస్తున్నా వినకుండా ఏం కంగారు లేదు, నేను పులిపాలు తీసుకుని వస్తానని వెళ్ళి అక్కడ అడవిలోకి ఆయన వెళుతున్నప్పుడు ఆయనకి ఇష్టం నెయ్యి, కొబ్బరి నెయ్యి. అందుకని ఆ కొబ్బరి నెయ్యి ఆ మూటలో కట్టుకొని ఆయన తీసుకొని వెళ్ళాడని చెప్పి చెబుతూ ఉంటారు. అందుకని ఆయన ఏదైతే నెయ్యి ఇష్టపడతాడని చెప్పి చెబుతున్నారు కాబట్టి, ఆ పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈరోజు ఆయన నెయ్యి అభిషేక ప్రియుడయ్యాడు. ఓకే. అన్ని అభిషేకాలు జరిగిన ఆయనకి ముఖ్యంగా ఏంటంటే ఇరుముడిలో నెయ్యి తీసుకుని వెళ్తాం ఆయన కోసం. సో ముందు భాగంలో కొబ్బరికాయలో నీళ్లు తీసేసి శుభ్రంగా దాన్ని ఆ కొబ్బరికాయని డ్రై చేసి సాంబ్రాణి పొడి వేసి ముందు రోజు దాన్ని డ్రై చేసి ఆ లోపల ఇరుముడి కట్టుకునే రోజుని దానిలో గురుస్వామి నెయ్యి పోసి మంత్రించి నెయ్యి పోసి దాన్ని మూసివేసి కొబ్బరికాయని ఆ కొబ్బరికాయని పెట్టి దాంతోపాటు పూజా సామాగ్రిని కూడా ముందు ముడిలో వేస్తారు. వెనక ముడిలో దారిలో నడుస్తారు కాబట్టి ఆహార పదార్థాలు అవి వెనక ముడిలో వేసుకుంటారు. ముందు ముడంతా పరమార్థం, వెనక ముడంతా స్వార్థం. స్వార్థము పరమార్థములను ముడుల కింద పెట్టుకొని బయలుదేరిపోదామా అని పాడుకుంటూ ఉంటాం ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు. పాడుతూ ఉంటారన్నారు కదా, ఆ పాట ఏంటో ఒకసారి వినిపిస్తారా? జంట ముళ్ళు గట్టుకొని భక్తి వెంట పెట్టుకొని బయలుదేరిపోదామా, మనము బయలుదేరిపోదామా, శబరి శిఖర దర్శనము చేయుదామా,
స్వార్థము పరమార్థములను ముడుల కింద పెట్టుకొని బయలుదేరిపోవుదామా. పెద్ద పులి వాహనుడు పార్థసారథి కుమార దర్శనము చేయుదామా. స్వామి శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. నీవే శరణమయ్యప్ప మాకు శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్ప. పంబలో స్నానాలు చేసి 18 మెట్లెక్కి అభిషేకం చేయుదామా. నెయ్యి అభిషేకం చేయుదామా. ఈ నరజన్మ సాఫల్యం పొందుదామా. అంటే ఆయనకి అభిషేకం చేస్తే ఇంకా ఈ నరజన్మ సఫలం అయిపోయినట్టుగా. అందుకని ఆయన దగ్గరికి పూర్వం ఈ కొన్ని వందల ఏళ్ల క్రితం అయ్యప్ప దీక్ష 300 ఏళ్ల నుంచి ఆయన దగ్గరికి వెళుతున్న చరిత్ర భూతనాథోపాఖ్యానం అనే పుస్తకంలో ఉంది. ఆయన దగ్గరికి వెళుతున్న వాళ్ళ చరిత్ర, వాళ్ళు అనుభవించినటువంటి అనుభవాలు, వాళ్ళు చూసిన మహిమలు, ఇవన్నీ ప్రత్యక్షంగా, ఇవేమీ ఆషామాషి కల్పితాలు కావు. అయితే మనకి తెలిసి అంత వయస్సు మనకి లేదు కనుక పుస్తకాలే ఆధారం, అవి చూసి మనం నేర్చుకున్నవే. మాకు తెలిసి 100 సంవత్సరాల వయస్సున్న 108 సంవత్సరాల వయస్సున్న అయ్యప్పని కూడా మేము చూసాం. అప్పటికే ఆయన 75 సార్లు దాటి జ్యోతియాత్రకి ప్రతి సంవత్సరం వెళుతున్నటువంటి మహానుభావుడు ఆయన. మీనాక్షి సుందరం అయ్యర్ అని చెప్పి ఆయన చెన్నైలో సాక్షాత్ అయ్యప్ప వంశం అని చెబుతూ ఉంటారు ఆయన. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మేము ఈ 4 దశాబ్దాలుగా మేము వెళుతున్న రోజుల్లో మేము ఆయన దర్శనం చేసుకునేవాళ్ళం. ఎంత మహిమాన్వితుడంటే అయ్యప్ప, ఆయన పెరియానవట్టం అనే స్థలంలో మేము విరిచేస్తాం. పంబా తీరంలోనే ముందు పెరియానవట్టం, వలియానవట్టం అనే స్థలాలు వస్తాయి. ఏదంటే ముందు మేము ఎరిమేల్లో బయలుదేరి పేటతుళ్ళు ఆడుకుని అక్కడి నుంచి అడవి మార్గం పట్టి అక్కడి నుంచి కాలకట్టి, ఏదైతే సాంబశివుడి క్షేత్రం, ఎక్కడైతే అయ్యప్ప ఆయుధాలు దాచిపెట్టాడు, ఆయన ఆయుధాలు అక్కడ ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. ఆ స్థలాన్ని దర్శించి అక్కడ రాత్రి నిద్ర చేసి మళ్ళీ తెల్లారి వెళ్ళి అక్కడి నుంచి 1 కిలోమీటర్న్నర దూరంలో అళుదా నది వస్తుంది. అళుదా నది, ఆ అళుదా నదిలో స్నానం చేసి అందరం అక్కడ 2 రాళ్ళు, చిన్న రాళ్ళు నదిలోంచి తీసుకుని ఆ అళుదా కొండ ఎక్కుతాం. దాన్ని అళుదా మేడే శరణమయ్యప్ప అంటూ అళుదా కొండ ఎక్కగానే కల్లిడంకుండ్రు అనే ప్రాంతం వస్తుంది. అంటే కల్లు అంటే రాయి, ఆ కల్లిడంకుండ్రు, కుండ్రు అంటే అది కొండ, ఆ రాళ్ల గుట్ట అనమాట. ఆ రాళ్ల గుట్ట దగ్గరే ఈ రాళ్ళు విసిరి అక్కడ మహిషిని సంహరిస్తే అక్కడ పడిందని చెప్పి ప్రతీతి. అందుకని మేము అయ్యప్పలమే, అయ్యప్ప రూపం మాది, అయ్యప్ప మాల వేసుకున్నాం అని ఆ రాళ్లతో అక్కడ విసిరిపెట్టి కొట్టి అక్కడి నుంచి మెల్లిగా ప్రయాణం చేసి ముక్కిడి అనే ప్రాంతం, అక్కడెక్కడైతే భగవతి అమ్మవారు ఉంటుంది అక్కడ మేము వేడి చేసి అక్కడ భోజనాలు అవి వండుకుని చేసి అక్కడి నుంచి నెక్స్ట్ హాల్ట్ కరిమల. అళుదా ఎక్కి దిగగానే మళ్ళీ కరిమల కొండ స్టార్ట్ అవుతుంది. కరిమల కొండ కూడా చాలా కష్టమైన కొండ. స్వామి నామంతో ఏది కష్టం కాదు. ఇరుముడి నెత్తి మీద పెట్టుకుని స్వామి నామం చెబుతూ ఉంటే ఆయనే నడిపిస్తాడు ఎంత కష్టమైనా. ఆ కరిమల నదిలో ఏనుగులు స్నానం చేస్తూ వెళ్తూ ఉంటాయి రోజు. ఆ కరిమల నదిలో ప్రతిరోజు. అయ్యప్పల ఈ కోలాహలానికి అవి రావు, కానీ మనుష్య సంచారం లేని టైంలో అది కరి అంటే ఏనుగు, మల అంటే కొండ. ఆ కరిమల్లంతా ఏనుగుల కొండది. ఆ కొండ అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం చేసి, ఇప్పుడంతా ఆ పద్ధతి మారిపోయింది, ఎవరు జనం పెరిగిపోయి హాల్ట్లు తక్కువ అయ్యాయి, గబగబా వెళ్ళిపోవడం అది జరుగుతోంది. కానీ పూర్వం నుంచి సంప్రదాయం ఇది. అళుదాలో ఆగడం, లేకపోతే కాళ్ళకట్టిలో ఆగడం, అక్కడి నుంచి కరిమల్లో హాల్ట్ చేయడం, ఆ తర్వాత కరిమల కొండ ఎక్కగానే కరిమల దిగుతాం అందరం. కరిమల ఇరక్కమే శరణమయ్యప్ప అంటాం. కరిమల ఏట్రమే, ఏట్రం అంటే ఎక్కడం, ఇరక్కమే అంటే దిగడం. అది నాకు మలయాళం అంతగా రాదు, వీళ్ళ అవన్నీ ఆ శరణాలన్నీ వెళుతూ 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 అలవాటయ్యాయి.
కరిమల దిగగానే మనకు వచ్చేది వలియానవట్టం, పెరియానవట్టం అంటాం. ఆ పెరియానవట్టం దగ్గర పూర్వం నుంచి పెద్ద పెద్ద స్వాములందరూ వాళ్ళ బ్యాచ్లతో అక్కడ హాల్ట్ చేసి అది 12, 13 తారీఖుల్లో అక్కడికి చేరుకొని అక్కడ పంబా విళక్కు చేస్తారు. పంబా విళక్కు అంటే పంబలో జ్యోతులు వదులుతారు. అది మంచి సంప్రదాయం. అరటి దుప్పలతోటి వీటితోటి తయారు చేసి రథాలుగా తయారు చేసుకుని చక్కగా ఆ జ్యోతులతోటి స్వామి శరణాలు చెప్పుకుంటూ వెళ్ళి పంబలో ఆ జ్యోతులు వదిలిపెడతారు. అది పంబా విళక్కు ఉత్సవం అంటారు. పంబా సద్య అంటారు. సద్య అంటే అన్నదానాలు. అక్కడ భక్తులు అలసిపోయి వచ్చిన భక్తులందరికీ ఓపిక ఉన్నవాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు, సమర్థత ఉన్నవాళ్ళు మేమందరం చేసేవాళ్ళం. మాతో పాటు ఒక 1000 మందికి భోజనం పెట్టుకునేవాళ్ళం మేము కూడా. సంక్రాంతి ముందు రోజు, సంక్రాంతి రోజు అక్కడ అన్నదానం జరుగుతుంది. దాన్ని పంబా సద్య అంటారు. ఆ రెండిటికి విశిష్టత ఉంది. ఇక్కడ అన్నదానం చేయడం మంచి విషయమే, కానీ లేని దగ్గర అన్నం దొరకని దగ్గర అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అక్కడ అన్నదానం చేసుకుని జ్యోతి ఎక్కువగా చాలామంది అక్కడి నుంచి చూస్తారు. పంబా నదిలోంచి ఆ కాంతమల జ్యోతి దర్శనం జరుగుతుంది. నార్మల్గా అయ్యప్ప మాల అనగానే మనకి శబరిమల గుర్తొస్తుంది. శబరిమల అనగానే 18 మెట్లు, ఆ మకర జ్యోతి, 5 కొండలు గుర్తొస్తాయి. అసలు మకర జ్యోతికి ఉన్న విశిష్టత ఏంటి? ఆ 18 మెట్లకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? మకర జ్యోతి ఇందాక మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. పందలరాజు దగ్గర ఆయన ఆ రాణి ఆదేశం మేరకు వెళ్ళి మహిషితో ఆయన యుద్ధం చేసి మహిషి సంహారం జరిగిన తర్వాత దేవతలంతా ఆయనకి, దేవేంద్రుడు వీళ్ళంతా ప్రత్యక్షం అయ్యి మాకు మహిషి పీడ వదిలిచేవయ్యప్ప, నీ గురించి ఎదురు చూస్తున్నాం అని చెప్పి ఆయన ఇలా ఈ కారణం చెప్పగానే నవ్వుతూ తల్లి పులిపాలు అడిగిందనగానే దేవేంద్రుడు వీళ్ళంతా వాళ్ళే దేవతలంతా పురుడుగా మారి వాళ్ళు ఈయన పరివారంగా ఆయన పులివాహనుడే పందళానికి వచ్చాడు. ఆయన అయ్యప్ప పందళానికి వస్తే ప్రజలు భయభ్రాంతులైపోతున్నారు ఆయన వస్తుంటే. ఆయన అందరినీ వారించి ఏం భయం లేదని చెప్పి శాంతపరిచి అంతఃపురంలోకి ఆయన ప్రవేశించి రాణీదేవి ఉన్న దగ్గరికి వెళ్ళగానే ఆవిడ అమ్మ పులే తీసుకుని వచ్చాను, పాలు తీసుకుందు అని అంటే ఆమె భయపడిపోయి అయ్యప్ప నన్ను క్షమించు, నేను తప్పు చేశాను నాయన, నిన్ను పరీక్షించదలుచుకున్నాను అని ఆమె పాపం ప్రాధేయపడింది. ప్రాధేయపడితే అమ్మ ఇదంతా దైవలీల, నా సంకల్పమే ఇదంతా, ఇది యాదృచ్ఛికం, ఏంటంటే ఇది జరగాల్సింది జరిగింది, ఇంకా నాకు అయిపోయింది, ఈ లోకంతో ఈ ప్రపంచంతో నేను వచ్చిన కార్యం నెరవేరింది, అందుకని ఇంక నేను బయలుదేరుతానని చెప్తే మహారాజు అందరూ ఆ భార్య ఆ తల్లి అందరూ ప్రాధేయపడతారు ఆయన్ని. నాయన నిన్ను వదిలిపెట్టి మేము ఉండలేము, నువ్వు ఉండాలి, ఇక్కడ రాజ్యాధికారం చేయాలంటే లేదమ్మా, నాకు రాజ్యాధికారం లేదు, అవసరం లేదు, నేను లోకాన్ని పాలించాలి, అందుకని తమ్ముడికి రాజ్యాధికారం ఇవ్వండి అంటే, నాయన ఇలా వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ మాకు ఎప్పుడు దర్శనం ఇస్తావు అని చెప్పి ఆయన తండ్రి అడగగానే ఆయన నేను ఆ కాంతమల కొండ దగ్గర శబరిమల కొండ మీద నేను ప్రతి సంవత్సరం మీకు జ్యోతి రూపంలో నేను ప్రత్యక్షం అవుతాను నేను. అది ఆ మకర జ్యోతి రోజున మీరు నాకు ఇక్కడి నుంచి ఆభరణాలు, ఆయన ధరించినటువంటి ఆభరణాలు, పిల్లాడిగా ఆయనకు ఆభరణాలన్నీ ఉంటాయి కదా, మహారాజు కొడుకు కదా, ఈ ఆభరణాలు భద్రపరిచి మీ వంశీకులు ఉన్నంత వరకు ఈ సంప్రదాయం కొనసాగించండి, నాకు ఆభరణాలు తీసుకొని రావాల్సిందని చెప్పి అయ్యప్ప చెబుతాడు. ఆయన ఆభరణాలు ధరించిన మరుక్షణం ఆ ప్రధాన పూజారి తంత్రి ఎవరైతే ఆయనకి హారతిస్తాడో అప్పుడు ఆయన మకర జ్యోతి రూపంలో ప్రత్యక్షం అవుతాడని చెప్పి ప్రతీతి. ప్రతి సంవత్సరం ఆ నమ్మకంతో కోట్లాది భక్తులు శబరిమలకు వెళుతూ ఉంటారు. ఆ జ్యోతి రూపంలో నన్ను చూసుకోండి అని చెప్పి ఈయన ఆ తండ్రికి తెలియచేశాడని చెప్పి చెప్తారు. అదేవిధంగా ఆ 18 మెట్లు పరశురామ ప్రతిష్ట, దేవతలు కట్టిన ఆలయం అది, పరశురాముడు ప్రతిష్ఠించాడు. 18 మెట్లకి ఎన్నెన్నో ఉన్నాయి అర్థాలు, ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క దేవతగా చెబుతూ ఉంటారు. 18 పురాణాలకి ప్రతీతి, 18 అక్షౌహిణుల స్నేన, ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు.
అందుకని 18 మెట్లు ఎక్కేసరికి మనలో ఉన్న అరిషడ్ వర్గాలనే వాటిని జయించి మనం మంచి మార్గంలో వెళ్ళడానికి మనకి ఒక 18వ మెట్టు ఎక్కేసరికైనా కనీసం మనందరికీ ఒక జ్ఞానం అనేటటువంటిది కలగాలనే ఉద్దేశంతో ఆ 18 మెట్లు ప్రతిష్ఠించారు, పరశురాముడు ప్రతిష్ఠించాడని చెబుతూ ఉంటారు. 18 మెట్లకి రకరకాలుగా చెబుతుంటారు. దానికి ఇతమిద్ధంగా ఇది అని లేదు. ఆ 18 మెట్లు భగవత్ స్వరూపాలు, దేవతా స్వరూపాలు అని భావిస్తూ మేము వెళుతూ ఉంటాం. దానికి ఎవరెవరు అర్థాలు ఇచ్చిన, ఎవరెవరు ఇష్టమైన అర్థాలు వాళ్ళు చెప్పుకున్నారు దానికి. కానీ అవి పవిత్రమైన, పరమ పవిత్రమైన దైవస్వరూపమైన, దేవతాస్వరూపమైన మెట్లు అని చెప్పేసి మా భావన. అది మేము అలాగే భావిస్తాం. ఒక్కొక్క సంవత్సరం వెళుతున్న కొద్దీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటారు. కానీ నిజానికి చెప్పాలంటే 18 మెట్లు ఎక్కినా, 18 మెట్లు 18 సార్లు ఎక్కినా, 30 సార్లు ఎక్కినా మనలో ఉన్న ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే వీటిని మనం జయించలేనంత వరకు ఎన్ని మెట్లు ఎక్కినా మనం ఆయన దగ్గర ఎప్పటికీ దాసానుదాసులుగానే కన్యస్వాములుగానే ఉండాలి తప్ప ఎన్ని మెట్లు ఎక్కినా, ఎన్నిసార్లు ఎక్కినా ఏమీ ఉపయోగం లేదు. కాకపోతే ఏంటంటే 18 మెట్లు ఎక్కితే పవిత్రత వస్తుంది. ఒకటి, అయ్యప్ప మెట్లు ఎక్కడం సంగతి ఎలా ఉన్నా అయ్యప్ప అనే భగవంతుడు ఉద్భవించడం వల్ల మన దేశంలో, మన సమాజంలో ఒక సనాతన ధర్మాన్ని రక్షించుకునేటటువంటి అవకాశం మనకు కలిగింది. సనాతన ధర్మ రక్షణకై ఉద్భవించినటువంటి అద్భుతమైన దైవం అయ్యప్ప స్వామి. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి విశిష్టత గురించి మాట్లాడుకున్నాం, అలాగే శబరిమలలో ఉన్న ప్రముఖ ప్లేసెస్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇందులో భాగంగా ఒక అయ్యప్ప స్వామి పాట వినిపిస్తారా? అయ్యప్ప స్వామి పాట. మవి చిగురే తొడిగి తోరణం అయింది, మామలావాసుడా రావయ్యా. ప్రకృతి అయ్యప్ప అంటే ప్రకృతిం వికృతిం విద్యాం అనే అమ్మవారిని స్తుతిస్తాం అష్టోత్తరంలో. అలాగే అయ్యప్ప నామంలో అష్టోత్తర శతనామాల్లో ఒక అద్భుతమైన నామం ప్రకృత్యై నమః. ఆ ప్రకృతిలోనే చూసుకుంటాం అయ్యప్పని. ఎందుకంటే ఆ కొండల్లో ఆ ప్రకృతిలో వెలిసినటువంటి దైవం ఆయనట. మవి చిగురే తొడిగి తోరణం అయింది, మామలావాసుడా రావయ్యా. గండు కోయిల నీకు శరణంటూ పాడింది, శరణాలయ నీవు రావయ్యా. శరణం స్వామి శరణం, శరణం స్వామి శరణం. మావి చిగురే తొడిగి తోరణం అయ్యింది, మామలావాసుడా రావయ్యా. గండు కోయిల నీకు శరణంటూ పాడింది, శరణాలయ నీవు రావయ్యా. శరణం స్వామి శరణం, శరణం స్వామి శరణం. మేఘాలు నీ గుడిని ఆలింగనము చేసి వర్షించనున్నాయి రావయ్యా. ఎరుమేలిలో నెమలి పురి విప్పి ఆడింది, ఏకాంతవాసుడా రావయ్యా. శరణం స్వామి శరణం, శరణం స్వామి శరణం. వన్యమృగములు నీకు వందనము చేశాయి, ఆనందరూపుడా రావయ్యా. పంబా నదీ జలము పరవళ్ళు తొక్కింది, అభిషేక ప్రియ వేగ రావయ్యా. శరణం స్వామి శరణం, శరణం స్వామి శరణం. మాలికాపురమమ్మ ముగ్గులే వేసింది, మణికంఠ దైవమా రావయ్యా. మలయ మారుతమే వేదాలు చదివింది, లోకైక దైవమా రావయ్యా. శరణం స్వామి శరణం, శరణం స్వామి శరణం. మెరుపులే నీకు తిరు ఆభరణమయ్యా, రమణీయ రూపమా రావయ్యా.
నక్షత్ర మండలం హారతులు పట్టింది జ్యోతిస్వరూపుడా రామయ్య శరణం స్వామి శరణం శరణం. అలాగా అయ్యప్పని చాలా బాగా పాడారు స్వామి. మనము పూజలో భాగంగా ఎన్నో ప్రసాదాలని తయారు చేస్తూ ఉంటాం, కానీ ముఖ్యంగా అయ్యప్ప స్వామికి మాత్రం మనం చేసే ఆ నైవేద్యం అనేది చాలా ప్రాముఖ్యత ఉంది దానికి. ఎందుకని అయ్యప్ప స్వామి కోసం ఆ ప్రత్యేకమైన ప్రసాదాన్ని చేస్తారు? దాని వెనకాల ఏదైనా కథ ఉందా? ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి లడ్డూ పెడతారు, అవును, మనకి ప్రసాదం. కానీ ఆయనకి నిజానికి నైవేద్యం పెట్టేది చిన్న పెరుగన్నం పెడతారు అంతే. ఆయన నైవేద్యం జరిగేది మూల విరాట్కి జరిగేది ఆ పడి దగ్గర చిన్న పెరుగన్నం పెడతారు ఆయనకి. అలాగే అయ్యప్పకి అరవాణం అనేది ఒక అలవాటు అయిపోయింది అందరికీ. అరవాణం అంటే ఆయన పాయసాన్న ప్రియ, ఆయన ఓకే, దధ్యన్నాసక్త హృదయ ఆయన అంటారు. దద్ది అన్నం కూడా తింటాడు ఆయన. గుడాన్న ప్రీత మానసాయ నమః. గుడాన్నం అంటే బెల్లం అన్నం. అలాగ పాయసాన్న ప్రియాయ నమః. అన్నీ ఇష్టమే అయ్యప్పకి. భగవంతుడికి ఏది ఇష్టం కాదు, ఆయన అలా చూస్తాడు, ఆస్వాదిస్తాడు భగవంతుడు. ప్రసాదం మనం తింటాం. అయితే అరవాణం అని ఎందుకంటారంటే ఇది రైస్ని బాగా ఎక్కువగా ఉడకబెట్టకుండా హాఫ్ బాయిల్ చేసి ఆ ముక్కలు చేసి దాన్ని అంత ఎక్కువ పరిమాణంలో నెయ్యి అంతే పరిమాణంలో బెల్లం కలిపి దాన్ని ఉడకబెట్టి చేస్తారు. అది రైసా? అటుకులు కాదా? అటుకులు కాదు. అది చేస్తారు కనుక అలాగా తయారు చేస్తారు కాబట్టి అది ఎక్కువ రోజులు ఉండడానికి. డబ్బాల్లో పెట్టి ప్రసాదం అమ్ముతారు కదా, కొన్ని రోజులు నిలవ ఉండడానికి దాన్ని అరవాణం అని తయారు చేస్తారు. కానీ చాలా రుచిగా ఉంటుంది. అది అయ్యప్పకి నిజానికి ప్రసాదం అరవాణం బాగుంటుంది. అయ్యప్ప నిజం ప్రసాదం మాకు నెయ్యే. ఆయన మీద అభిషేకం చేసిన ఆ నెయ్యి కాస్త తింటే అది పిల్లలకి రాస్తే అదే మహాప్రసాదం మాకు. అరవాణం సరే అందరికీ ఇష్టమైన ప్రసాదం. అదే అరవాణం అందుకే చేస్తారు, ఏంటంటే ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి. అది హాఫ్ బాయిల్ చేసి దానిలో బెల్లం ఈ నెయ్యి బాగా ఎక్కువ వేసి ఉడకబెట్టి చేస్తారు కాబట్టి గట్టిగా ఉంటుంది. కాబట్టి అది కొన్ని రోజులు మనకి నిలవ ఉంటుంది. ఆ ఉద్దేశంతో చేస్తారనమాట. అందుకని దాన్ని అరవాణం అంటారు. అంతేగాని ఆయనకి అరవాణమే చేయాలని రూల్ ఏం లేదు. పూజల్లో ఏది చేసినా ఆయన నైవేద్యమే ఆయనకి. భగవంతుడు సృష్టి అంటే ఏమైనా శివకేశవుల సృష్టి అయ్యప్ప అంటారు. శివకేశవుల సంకల్పమే అయ్యప్ప. అంతేగాని శివకేశవుల వాళ్ళది మరొక మామూలు సామాన్య మానవుల్లా సంసారం చేశారని అర్థం కాదు దానికి. వాడు తన సంకల్ప మాత్రాన జనించినటువంటి దైవం అనమాట అయ్యప్ప. చాలామంది మాలలు వేసుకుంటారు. అమ్మవారి మాల వేస్తారు, శివమాల వేస్తారు, కాలభైరవ స్వామి మాల, అలాగే అయ్యప్ప స్వామి మాల కూడా వేసుకుంటారు. కానీ అన్నిటితో కంపేర్ చేస్తే అయ్యప్ప స్వామి మాల చాలా కఠినమైందని చాలా ఒక మంచి మాట అయితే ఉంది. ఎందుకని అయ్యప్ప స్వామి మాల అంత కఠినమైనది? అసలు మాల వేసుకున్న వాళ్ళు పాటించాల్సిన నియమ నిష్ఠలు? అన్ని మాలలు కఠినమైనవే. ఈ మాలలన్నీ ఎప్పుడూ లేవు అసలు. అయ్యప్ప మాలే మూలం అన్నిటికీ. ఎప్పుడు మొదలైంది ఇది? అయ్యప్ప మాల కొన్ని వందల సంవత్సరాల క్రితం మొదలైంది. ఓకే. పూర్వం ఏమిటంటే మనకి తెలిసినంత వరకు, చరిత్ర కథలు తెలిసినంత వరకు, ఆ తమిళనాడు కేరళ అనే స్టేట్లు వేరే స్టేట్లు కావు. ఏ విధంగా అయితే ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు ఉన్నాయో అవి రెండు ఒకే స్టేట్గా ఉండేవి అప్పుడు. తర్వాత కేరళ విడిపోయింది. అక్కడ కొన్ని వందల శాస్తా దేవాలయాలు ఉన్నాయని ప్రతీతి. ఇప్పటికి కూడా వెతికితే ఎక్కడ అన్ని దగ్గర దొరుకుతాయి. అయ్యప్ప దేవాలయాలు కూడా మనకి తెలిసి అచ్చంకోవిల్, ఆర్యంగావు, కుళత్తుపురం, పందడం, శబరిమల ఇవన్నీ స్వామి క్షేత్రాలే. అచ్చంకోవిల్లో ఆయన పూర్ణ పుష్కలతో ఉంటారు శాస్త. అయితే ఈ ఒక 70, 80, 100 సంవత్సరాల క్రితం అప్పుడు వెళ్ళే అయ్యప్పలు ఎలా అంటే కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒకటే అనుకునేవారు పూర్వం రోజుల్లో. కాశీ వెళితే వాళ్ళు వస్తారో రారో తెలిసేది. ఇప్పుడు ట్రైన్లు లేవు, బస్సులు లేవు, ఫ్లైట్లు లేవు. అప్పుడు బయలుదేరి ఇంట్లోనే నేను కాశీ పోతున్నాను రా అంటే ఇంక నువ్వు వస్తావో రావోలే అని అనుకునేవారు. అలా అన్నీ అయిపోయిన వాళ్ళు. నా 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిపోయింది, 70 ఏళ్ళు దాటిపోయింది, ఇంక సంసారం నాకు ఇచ్చపోయింది, అంతా పోయింది, వైరాగ్యం వచ్చేసింది, వెళ్ళిపోతున్నానని వెళ్ళేవారు. అదృష్టం ఉంటే విశ్వనాథుని చూసుకుని వచ్చేవారు. అదేవిధంగా అయ్యప్ప దగ్గరికి కూడా ఆ కీకారణ్యం, ఆ అరణ్యాలు దాటుకుని ఇప్పట్లాగా పంబ బస్సులు
ఇవన్నీ లేవు అప్పుడు. ఎరినాకుళం దాకా ట్రైన్లో ఫ్లైట్లో వెళ్ళడం, కొచ్చి దాకా ఇవేమీ లేవు అప్పుడు. నడిచి వెళ్ళడమే ఆ రోడ్డు మార్గంలో. రాజులు వీళ్ళు అయితే వాళ్ళ గుర్రాలు అవి వెళ్ళేవారేమో మనకు తెలియదు, కానీ ఆ మార్గంలో వెళ్ళడానికి ఆ ఊళ్ళలో పెద్దవాళ్ళు ఎవరైతే మాకు వైరాగ్యం వచ్చింది, అయ్యప్ప దగ్గరికి వెళ్ళిపోతున్నాం, మేము అయ్యప్ప దగ్గరికి వెళ్ళొస్తాం, వెళితే మళ్ళీ వస్తామో రామో తెలియని స్థితి కనుక ఇంకా మాకు ఏ ఆశ లేదు అని అన్నీ అప్పగించేసి ఇంట్లో ఎవరైతే సంసారం పట్ల విముఖత వచ్చిందో, అయితే ఈ అన్నీ అయిపోయి అనుకున్నారు, బాధ్యతలు అన్నీ అయిపోయి, అలాంటి వాళ్ళు 60-70 దాటిన వాళ్ళు మాలలు వేసుకునేవారు. వాళ్ళకి అప్పటికే 3-4 సార్లు 5 సార్లు వెళ్ళిన గురువు ఒక ఆయన ఉండేవాడు వాళ్ళకి. ఆ ఊళ్ళో ఒక 5 మందో 10 మందో అన్ని ఊళ్ళలోనూ ఉండేవారు. వాళ్ళు కొన్ని ఊళ్ళ వాళ్ళు కలిసి ఇరుముడి కట్టుకుని జమాజట్టి లాంటి వాళ్ళని తోడు తీసుకుని, వాళ్ళు కాగడాలు, కత్తులు, పొట్టులు తీసుకుని, కటార్లు తీసుకుని, వీళ్ళని తోడు తీసుకుని వెళుతూ ఉండేవారు అడవి మార్గంలో. వాళ్ళు వెళుతున్నప్పుడు ఊర్లంతా శుభ్రం చేసి కడిగి అన్ని చక్కగా మంచి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేవారు ఇరుముడితోటి. అలా వెళుతున్న వాళ్ళు దారి చేసుకుంటూ అన్నీ కొట్టుకుంటూ దారి జాగ్రత్తగా చూసుకుంటూ వెళుతూ, ఒక గురువు వాళ్ళకి అంతకుముందు వెళుతున్నవాడు ఆయన దారి చూపిస్తూ, ఆయనకు తెలిసిన దారి. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత బయలుదేరితే మళ్ళీ ఆ అడవిలో జంతువులు, ఏనుగులు, అవి ఇవి రాళ్ళు, రప్పలు, ముళ్ళు, కంపలు, దారి మూసుకుపోతుంది, దారే ఉండదు అక్కడ. ఆ దారి జాగ్రత్తగా చేసుకుంటూ వాళ్ళు వెళ్ళేవారు. వెళుతూ వెనకాల వాళ్ళ కోసం కొన్ని గుర్తులు, గుడ్డ ముక్కులో ఏవో వదిలిపెట్టి వెళుతూ ఉండేవారు. వెనకాల మళ్ళీ ఇంకో 10 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత ఇంకో బ్యాచ్ ఎవరైనా వస్తారని. ఆ వెళుతూ ఉన్న వాళ్ళలో కొంతమంది మధ్యలోనే పాపం వాళ్ళది ఇది అయిపోయేది. వీళ్ళు మీరు ఇందాక నేను చెప్పినట్టుగా నెయ్యి టెంకాయ తీసుకుని వెళ్ళి దారిలో వాళ్ళు వండుకోవడానికి సామాన్లు అవి తీసుకుని వెళ్ళి, అడవిలో కట్టెలకి వాటికి లోటే ఉంది, వండుకుని నీళ్లు కూడా అతి కష్టం మీద దొరికేవి అక్కడ. అళుదా దగ్గరికి వెళితే అళుదా నదిలో నీళ్లు తీసుకుని ఇలాగా వాళ్ళు వంట చేసుకుంటూ కొంతమంది మధ్యలోనే ఇదై వెళ్ళేవారు. అంత కష్టంగా ఉన్న యాత్ర ఆ రోజుల్లో. అలాంటి యాత్ర క్రమక్రమంగా ఏమిటి అంటే కొంచెం తర్వాత అన్నీ అభివృద్ధి చెంది ఆ పంబాకి చిన్న రోడ్డు మార్గం ఏర్పరిచి బస్సులు కొన్ని బస్సులు వేస్తూ అలాగా 10ల్లో ఉన్న 100ల్లో ఉన్న వాళ్ళు, వేలల్లో ఉన్న వాళ్ళు, లక్షల్లో ఉన్న వాళ్ళు ఈరోజు కోట్లలో అయ్యప్పలు స్వామి దగ్గరికి మాల వేసుకుని వెళ్ళడం వాళ్ళందరికీ ఆనవాయితీ అయిపోయింది. అలాంటి సౌకర్యాలు ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా అనే అవసరం ఏం లేదు. ఎందుకంటే రిటర్న్ రిజర్వేషన్ కూర్చొని చేయించుకుని వెళ్ళిపోతున్నారు. అందుకని మంది ఎక్కువ కొద్దీ మజ్జిగ పల్చన అని చెప్పి నియమాలు కూడా కాస్త సడులుతున్నాయి ఇప్పుడు. ఓకే, అది స్వామి అయ్యప్ప స్వామి పాటలు అంటే ఇప్పుడంటే చాలా రకాల పాటలు వచ్చినాయి, కానీ ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, చాలా తక్కువ పాటలు ఉంటుండే కదా. అంటే మీరు చాలా సంవత్సరాల నుంచి మాలేసుకుంటున్నారు కాబట్టి మీరు స్టార్ట్ చేసినప్పుడు అప్పట్లో ఏం పాటలు పాడుకునేవాళ్ళు? మాకు స్ఫూర్తి ఎవరంటే పూర్వం ఉన్న అయ్యప్పలందరికీ నంబియార్ గారు మహానుభావుడు. ఆయనతో దీక్ష చేసే వాళ్ళందరినీ ఆయన ఒక అడవి లాంటి ప్లేస్లో కుటీరాలు కట్టుకుని అక్కడే ఉండేవారు. 40-48 రోజులు ఆయన ఎవరిని ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు. ఆయన సన్నిధానం దాటి ఆ కుటీరం దాటి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. అలాంటి వాళ్ళు ఓన్లీ సన్నిధానంలోనే ఉండాలని అంటే అయ్యప్ప దీక్ష అంటే మరి కొంచెం కఠినమైన దీక్ష కదమ్మా, కఠిన బ్రహ్మచర్యం. ముందు ఇందులో ముఖ్యమైనవి ఏమిటి అంటే సత్సాంగత్యం, సత్యభాషణం, సత్వజీవనం, సత్సాంగత్యం, సాధువర్తనం, శీతల స్నానం, భూతల శయనం, ఏకభుక్తం, కఠిన బ్రహ్మచర్యం. ఇవి అయ్యప్ప దీక్షకి నియమైన. కఠిన బ్రహ్మచర్యం అనేది మరి సమాజంలో ఉంటే ఎంత ఇదైనా కూడా వీళ్ళు దేనికైనా అట్రాక్ట్ అవుతారని చెప్పి ఎవరిని ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు ఆయన సమాజంలో. అలా చేయించేవాడు ఆయన ఆ రోజుల్లో. అప్పుడు వీరమణి గారి పాటలు ఉండేవి, పల్లికట్టు శబరిమలెక్కు అని, చాలా గొప్ప. నాకు ఆ తమిళ పాట రాదు కానీ పల్లికట్టు శబరిమలెక్కు కళ్ళు ముళ్ళు కాలికు మెత్తే అని ఆయన చాలా గొప్ప పాటలు రాశారు. ఆయన అద్భుతమైన సింగర్ వీరమణి గారు. ఆయన స్ఫూర్తి. తర్వాత మహానుభావుడు జేసుదాసు. ఆయన పాటల వల్ల అయ్యప్పలో చాలా ఉత్సాహం వచ్చింది. అయ్యప్ప అనే కల్ట్కే ఉత్సాహం తీసుకొచ్చిన పాటలు జేసుదాస్ గారిది ఆ రోజుల్లో. ఆయన మలయాళంలో పాడిన పాటలు,
ఆ తర్వాత అన్ని లాంగ్వేజెస్లో తర్జుమా కావడం, ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కువగా పోషించేదే తెలుగు వాళ్ళు. అయ్యప్ప క్షేత్రాన్ని పోషించేదంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళే ఎక్కువ. అక్కడ వాళ్ళకంటే మన వాళ్ళకే ఎక్కువ భక్తి. ఏది పట్టుకున్నా పిచ్చి అన్నా ఏదన్నా వెర్రి అన్నా మన వాళ్ళు ఏదైనా దైవం కొత్త దైవం వచ్చిందంటే మన వాళ్ళే ఎక్కువ ముందు చూపిస్తారు. దేశంలో ఏ క్షేత్రానికి వెళ్ళినా ముందు కనిపించేది తెలుగు వాళ్ళే. కానీ అయ్యప్ప అనేవాడు దొరికిన తర్వాత మన సమాజంలో వచ్చిన మార్పు ఏమిటంటే మంచితనం. అందరిలోనూ కూడా ఒక మార్పు వచ్చింది. ఒక్కసారి మాల వేసుకున్నవాడు వాడు ఇంకా వాడి జీవితంలో వాడి ధర్మాన్ని మార్చడు, పరధర్మంలోకి వెళ్ళాడు. వాడి అలవాట్లు ఎలా ఉన్నా, మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా, ఇది 100% నిజం. అంటే స్వామి అయ్యప్ప స్వామి దీక్ష అనేది ఈరోజు రాకపోయి ఉంటే ఈ 40 ఏళ్లలో మేము ఖచ్చితంగా చెప్తాం ఈ మత మార్పిళ్ళు అనేవి ఇంకా ఎక్కువైపోయేవి. అంటే ఇప్పటికే మన సమాజం చాలా దీనస్థితిలో ఉంది. ఇప్పటికి కూడా మంచి పాలకులు పైన దేశంలో ఉన్నారు కాబట్టి మనం ఈ మాత్రమేనా బాగున్నాం, వాళ్ళ వల్ల బాగుపడుతోంది. ఆ స్వధర్మాన్ని కాపాడడానికి నడుం కట్టుకున్నటువంటి పాలకులు మనకి ఉన్నారు కాబట్టి, అయ్యప్ప అనే దీక్ష మన దగ్గర ఉంది కాబట్టి ఆ ధర్మంలో ఉండి మనమందరం ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి కారకులం అవుతున్నాం. మనం అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్, అన్నపూర్ణ తెలుగుదేశం, మన తెలంగాణ ఇంత అన్నదానం జరుగుతోంది అంటే ప్రపంచంలో ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయం. ప్రతినిత్యం లక్షల మంది అయ్యప్ప పేరు మీద భోజనం చేస్తారు. స్వామి ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఒక్కసారైనా అన్నదానం చేయాలి అన్నది ఒక నియమం ఉంది కదా. అన్నదానం అయిన మాట ఇప్పుడు వాడకూడదు అన్నారు ఆయన. నారాయణ సేవ, నారాయణ సేవ అని నారాయణ సేవ లేకపోతే మహాప్రసాదం. దానం చేయడానికి మనమెవరు అండి? ఆ పువ్వు ఆయన సృష్టించాడు, ఆయన మీద వేస్తున్నాం. ఆయన ఇచ్చిన పువ్వు ఆయనకే వేస్తున్నాం. నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో అన్నారు ఘంటసాల గారు. ఒక పాట వినిపిస్తారా? నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మా చేయిప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో. ఓ తిరుపతి వెంకటేశ, ఓ శ్రీనివాస, నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో, నీ కొండకు నీవే రప్పించుకో. కొండంత సంసారం మోయలేని మానవులం, 7 కొండలనెక్కి రమ్మంటే రాలేము. సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం, స్వర్గానికి నిచ్చెనలు వేయలేము. నీ కొండకు నీవే రప్పించుకో. మా మనస్సు మా దేహం పరస్పరం శత్రువులు, మా లోపలి దివ్య జ్యోతి మసకేసిపోతున్నది. అహంకారమణగిల్చి మమకారం తొలగిల్చి, చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో. ఆయన ఘంటసాల గారు. అహంకారం, భగవంతుడు ఎక్కడో లేడు. అయ్యప్ప తత్వం కూడా తత్వమసి, త్వం తత్ అసి. తత్ అసి అంటే నన్ను నీలో కలుపుకో, నేను నీలో ఉన్నాను అనేది. నాలోనే భగవంతుడు ఉన్నాడు. అలాగా జీవాత్మయ పరమాత్మలో లీనమయ్యే పరమయాత్ర శబరియాత్ర. ఈ జీవాత్మని పరమాత్మలో లీనం చేయడమే శబరియాత్ర ముఖ్యోద్దేశం. మనలో ఉన్న ఈ అరిషడ్వర్గాల్ని జయించి మనలో ఉన్న భగవంతుడిని తెలుసుకుని ఈ తేజస్సు ఆయనలో కలపడానికి ఉద్దేశించబడినటువంటి దీక్ష శబరి దీక్ష. ఇది దీని తత్వం. ఆయన మూలం అదనమాట. అయ్యప్ప మూలం అది. ఎక్కడైనా భగవంతుడు అంటే ఎక్కడుంటాడు? ఇక్కడే ఉంటాడు. భరణి చెప్తూ ఉంటాడు, నాలో ఉన్న శివుడు నీలో ఉన్న శివుడు అని పాడుతూ ఉంటాడు. అది ఆయన తనికెళ్ళ భరణి. అది మనలోనే ఉన్నాడనమాట భగవంతుడు. అలాగా అయ్యప్ప గురించి చెప్పుకోవడానికి ఆయన ప్రకృతి
స్వామి, నార్మల్గా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు నల్లటి రంగు వస్త్రాలు మాత్రమే ధరించాలనే నియమం ఎందుకుంది? అంటే నలుపు వస్త్రం ఇప్పుడు 41 రోజులు 48 రోజులు దీక్ష అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ దీక్షలో మనం సమాజానికి కొంచెం డిఫరెంట్గా ఉండాలి. తర్వాత నలుపు అనేది ముఖ్యంగా ఏంటంటే మార్గశిరం కార్తీక మాసాల్లో చలి ఎక్కువ ఉంటుంది. చలి నుంచి కాపాడడానికి కొంచెం ఎక్కువగా మనకి సహకరించేది. నేను స్వెటర్లు వేసుకోకపోయినా కాస్త నల్ల బట్టలు వేస్తే మనం చలి నుంచి కాస్త కాపాడబడతాం. అదొక కారణం. సరే, శని శని ప్రభావం లేకుండా అంటారు కొంతమంది. తర్వాత అడవిలో నడుస్తున్నప్పుడు అందరూ జంతువుల బారిన కూడా పడకుండా బుక్కుని నలుపు వస్త్రాలు మనకి ఉపకరిస్తాయి అనే ఉద్దేశంతో. ఇవన్నీ కాకుండా వైరాగ్యం, వేరే రంగురంగుల బట్టలు వేసుకుని కనిపించే సమాజంలో కనిపిస్తే ఉండేదానికంటే నల్ల బట్టల్లో కాస్త వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం కావాలి. ఇది సన్యాసం, సెమీ సన్యాసం. అయ్యప్ప దీక్ష అంటే ఈ మండల కాలం అంతా కూడా సన్యాసంలో ఉన్నట్టే లెక్క. భార్య పిల్లలు అందరూ కూడా ఎవరైనా వీళ్ళని స్వామి అనే పిలుస్తారు. ఇలా కాళ్ళకి నమస్కారం చేస్తారు గురువు దగ్గర మాల వేసుకున్న ప్రతి వాడికి. అందుకని ఇవన్నీ కారణాలు. సరే, నలుపు కాదు, మేము 5 ఏళ్ళు అయిపోగానే మేము గురువు అయిపోయాం, పెరుఫ్సం అయిపోయాను, కాషాయాలు అవి వేసుకుని వాళ్ళ ఇష్టం, అది వేరే విషయం. కానీ ఒక యూనిఫామ్ మనకి, ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్కి ఏ విధంగా కాకి యూనిఫామ్ ఉంటుందో అయ్యప్పల యూనిఫామ్ బ్లాక్ డ్రెస్. సరే, మేము పూజ చేసేటప్పుడు మూల విరాట్ పూజ చేసుకుంటాం కాబట్టి మేము కొంచెం మాకు పెద్దరికం ఇచ్చారు కాబట్టి ఉందో లేదో తెలియదు, కానీ మా తెల్ల పంచ కట్టుకుని మాకు పూజ చేసుకోవడం అలవాటు. మాకు వైట్ పంచ కట్టుకుని పూజ చేస్తాం మామూలు రోజులు. ఇలాగే మామూలుగా ఉన్నప్పుడు లేకుంటే వైరాగ్యానికి చిహ్నం నల్ల బట్టలు అని చెప్పి మా స్వాములు, మా గురుస్వాములు చెబుతూ ఉండేవారు. స్వామి, ఇప్పుడు నార్మల్గా అయ్యప్ప మాల వేసుకునే ముందు మాల గురించి కంప్లీట్గా తెలుసుకున్నాకే వేసుకోవాలి. అలాగే గురుస్వామిని ఎలా ఎంచుకుంటారు? అయ్యప్ప మాల వేసుకునే ముందర ఈ రోజుల్లో అయితే అయ్యప్ప దగ్గరికి నేను వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళకి నిర్ణయించడానికి ఒక గురువు కావాలి. ఆ గురువు దగ్గరికి వెళితే గురువు అతన్ని పరీక్షిస్తాడు. ఏమిటి నీ ఉద్దేశం, ఏమిటి, నువ్వు అయ్యప్ప దగ్గరికి ఎందుకు వెళ్ళదలుచుకున్నావు, కారణం ఏమిటి. ఇప్పటికే ఆయన దగ్గర కొన్ని కోట్ల మంది వచ్చి రోజు కొట్టుకుని మహాభయంకరంగా అక్కడ స్టాంప్ ప్యాడ్ పెరిగిపోతుంది, ఇంకా నిన్ను కూడా ఎక్కడ పెంచుతాను నేను అని అడుగుతాడు గురువు. అంటే వాడు చెప్తాడు, అయ్యప్ప మాల ఈ చిన్నపిల్లలకి వాళ్ళకి వేసేస్తూ ఉంటారు. అది ఎంత దోషమో ఆ వేసేవాళ్ళకి తెలియదు. అంటే చిన్నపిల్లలకి అయ్యప్ప మాల లేదు, చిన్నపిల్లలకి అయ్యప్ప మాల లేదు. అయ్యప్ప దీక్షలో ముఖ్యమైన నియమం కఠిన బ్రహ్మచర్యం. చిన్నపిల్లలకి బ్రహ్మచర్యం ఏమిటి, ఎంత వికారంగా, ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది ఆ మాట వింటేనే. వాడే భగవత్ స్వరూపుడు. ఒక స్వామి దీక్షలో ఉన్నాడంటే ఆ స్వామి ఇంట్లో అందరూ దీక్షలో ఉంటారు. ఆయన బయట సన్నిధానంలో ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా ఏమీ తినరు. ఇన్ని మండలం రోజుల్లోనూ వేరే ఆహారపు అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా ఏమీ ముట్టుకోరు. వాళ్ళు కూడా సాత్విక ఆహారమే తీసుకుంటారు. ఆ అమ్మ ఈయనకంటే గొప్పది. ఈయన భార్య ఎవరైతే ఈయనకి పర్మిషన్ ఇచ్చిందో మాల వేసుకోవడానికి, పెళ్లి కాని పిల్లాడైతే తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకోవాలి. వివాహితుడైతే తప్పనిసరిగా సహధర్మచారిణి అనుమతి తీసుకోకుండా మాల వేసుకోకూడదు. ఆ అమ్మాయికి ఏమాత్రం క్లేశం కలిగించకూడదు. ఆవిడ మనస్ఫూర్తిగా నువ్వు వెళ్ళు అయ్యప్ప దగ్గరికి అంటేనే మాల వేసుకోవాలి. ఎందుకంటే ఈయన దీక్ష చేస్తున్నాను అనుకుంటాడు ఈ అయ్యప్ప, మరి ఆవిడ దీక్షే కదా, ఆవిడ ఇంతకంటే ఎక్కువ దీక్ష. అవసరమైతే ఈయన సన్నిధానం వదిలిపెట్టి ఇంటికి వెళితే శుభ్రంగా ఆవిడ 2 పూట్ల తలారా స్నానం చేసి ఇంత వండి పెట్టాలి కదా, ఈయన పూజా మందిరం సిద్ధం చేయాలి కదా, అన్నీ చేయాలి కదా. అందుకని అయ్యప్ప దీక్ష అంటే ఫ్యామిలీ వాళ్ళదే ఎక్కువ. అర్థమైందా? నార్మల్గా పుట్టుక మరణం అన్నది చాలా సహజం, కానీ మాల వేసుకున్నప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోతే మాలని తీసేయాలని అంటారు. ఎందుకలా? స్వామి అని ఎప్పుడైతే పిలిచామో నిజానికి వీళ్ళకి భవబంధాలు లేవు.
రిలేషన్ లేదు. యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు పూర్వం యజ్ఞాలు చేసేవారు. ఆయన ఎవరు? సగరుడు యజ్ఞం చేశాడు. సగరుడు యజ్ఞం చేస్తూ అశ్వమేధ యాగం చేశాడు. ఆ గోవుల్ని తీసుకుని వెళ్ళారు వాళ్ళు. వాళ్ళ మనవలంతా ఆ మహర్షి శాపంతో చనిపోయారు. ఇది తెలుసు కదా మీకు. అప్పుడు ఈయన ఎవరు? భగీరథుడు, ఆయన మనవడు, మనవడో ఆయన వెళ్ళి ఆ మహర్షిని ప్రార్థించి ఇచ్చేస్తే ఆయన వాళ్ళకి ముక్తి ఇచ్చాడు. ఆ గంగని ఆయన తీసుకుని వచ్చాడు. ఆ గంగా నది దీంతో వాళ్ళకి ముక్తి వచ్చింది. ఈ సగరుడు యాగాన్ని ముగించలేదు ఎవరు చనిపోయినా. ఎందుకంటే యాగానికి కంకణం కట్టుకుంటారు. చనిపోయి ఈ కంకణం కట్టుకుని, ఇదైతే మనం ఈ మాల ఉందో ఇది అయ్యప్పలకి కంకణం. వీళ్ళకి బంధుత్వాలు చుట్టరికాలు ఏమీ లేవు. నిజానికి వీళ్ళు ఎవరితోటి సంబంధం లేదు. ఎవరు ఇదైనా, ఎవరు పోయినా, ఎవరు చేసినా వీళ్ళకి మైల అనేది వీళ్ళకి లేదు. మేము వేసుకున్న రోజుల్లో ఎవరైనా చుట్టాలు ఇదైందని అన్నారా, స్వామి మాట్లాడొద్దు అనేవారు. అలాగే దీక్ష చేసేవారు మేమంతా. అయితే ఇప్పుడు ఏమిటి అంటే సమాజంలో పెరిగిపోయారు అయ్యప్పలు కోకొల్లలుగా. ఈ ఐహిక బంధాలు మర్చిపోలేకపోతున్నారు, మర్చిపోలేరు కూడా. మర్చిపోవాల్సిన అవసరం కూడా లేదు. కనీసం మన ధర్మం నిలబడడానికి వేసుకుంటున్నారనే సంతృప్తి మాకు, మాలాంటి వాళ్ళకి. ఎవరైనా ఇలా పోతే మాల ఎందుకు తీయాలి అని మేము అనకూడదు. మేమంటే ఒకడవాడు మాల ఆ 11 రోజులు తీయలేదనుకోండి, 12 రోజులు, వాడి ఇంట్లో ఏదైనా అయితే, ఎవరికైనా ఏదైనా, వాళ్ళ బ్యాచ్లో ఎవరికైనా ఏదైనా అయితే, ఈయన చేయడం వల్ల అయిందంటారు, ఆ వంక పెడతారు. అందుకని మేమేం చెప్తామంటే అలాంటి అవాంతరం ఏదైనా వస్తే ఆ ఆ మైలా మీకు ఎన్ని రోజులు ఆనవాయితీ ఉందో, 3 రోజులు ఉందో 11 రోజులు ఉందో, అన్ని రోజులు మీరు ఇదే నియమాన్ని పాటించి మీరు మాల తీసేసి ఆ తర్వాత మళ్ళీ మాల వేసుకోండి, మీ దీక్ష ఎక్కడికి పోదని చెప్తాం మేము. ఇంకా రకరకాల వాళ్ళు మాలలో ఉండకూడదు అని. ఎందుకంటే ఉండొచ్చు, కానీ ఉండకూడదంటే వినే స్థితి కాదు ఈనాటి సమాజాన్ని. అంత విజ్ఞత అంత ఇది వాళ్ళ దగ్గర కొంచెం కరవైంది. ఎందుకంటే దేశకాలమాన పరిస్థితులను బట్టి, రోజులను బట్టి అన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు నీ దీక్ష ఎక్కడికి పోదు. ఎవరైనా పెద్దవాళ్ళు గతించారు అది ఇదంటే మనం కారణం కాదు కదా, అది ప్రకృతి సహజం అది. అందుకని ఆ 11 రోజులు నీకు అవకాశం ఉంటే మాల విసర్జన చేసి నువ్వు నీ కార్యక్రమాలన్నీ మామూలుగా వాళ్ళతో పాటు ఉండి ఇంట్లో ఈ దీక్షలో ఎలా ఉన్నావో అలాగే బ్రహ్మచర్యం అది పాటించి సాత్విక ఆహారం తీసుకుని నీకు పూజలు పునస్కారాలు ఇవి ఉండవు. మళ్ళీ అయిపోయిన తర్వాత వేసుకోమాల. నీ దీక్ష ఇన్ని రోజులు నీ కౌంట్ ఎక్కడికి పోదని చెప్తూ ఉంటాం. అంతే తప్ప మాల ఉన్న వాళ్ళకి ఏదైనా అవాంతరం వస్తే తీస్తారు, తీయమనే చెప్తాం మేము. మాకు అవసరం లేదు స్వామి, మేము పట్టించుకోమన్నారు అనుకోండి, హాయిగా చేసుకోండి దీక్ష, ఏమీ కాదు. మీకు ఎవరితోటి నిమిత్తం లేదు, అయ్యప్పతోటే నిమిత్తం అని చెప్తాం. 15వ వాల్యూమ్ వరకు నేను 2015 వరకు 15 వాల్యూమ్స్ అయ్యప్ప పాటలు పాడాను శబరి యాత్ర పేరుతోటి. అందులోనే స్వామిది సహస్రనామ స్తోత్రం, అష్టోత్తర శతనామావళి కూడా ఉన్నాయి. అవి అయ్యప్ప సహస్రనామ స్తోత్రావళి ఫస్ట్ టైం చేసింది నేనే ఇప్పటికీ కూడా. అయితే 2015 తర్వాత నేను ఇప్పటి వరకు మళ్ళీ పాటలు పాడుతూ ఉన్నాను, కానీ ఏవి రికార్డింగ్ చేయలేదు. ఎందుకంటే నాకు ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ మధుసూదన్ అని, మహానుభావుడు ఆయన. తబలా, వీణ, సితార్ అన్నిట్లో గోల్డ్ మెడలిస్ట్ ఆయన. అలాంటి సంగీత విద్వాంసుడు నాకు మ్యూజిక్ ఇచ్చాడు అన్ని పాటలకి. ఆయన అయ్యప్ప దగ్గరికి వెళ్ళిపోయాడు 2015లో. అందుకని నాకు కొంచెం ఆ బాధతో ఇన్ని రోజులు చేయలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు నా శరణామృతం అనే పూజా విధానం మీరు చూస్తే అందులో చాలా సందేహాలు నివృత్తి అవుతాయి మీకు. ఆ పుస్తకంలో అయ్యప్ప చరిత్ర చాలా వరకు సేకరించి నేను చేశాను. అందులో మొత్తం నా పాటలన్నీ ఉన్నాయి. ఆ శరణామృతం కూడా 5th ఎడిషన్ మళ్ళీ చేశాను. మీరు చాలా పాటలు పాడారు, కానీ మనం పాటలు మాట్లాడుకుంటూ అయ్యప్ప స్వామి గురించి మాట్లాడుకుంటే ఒక ఆధ్యాత్మిక లోకంలో ఉంటామన్న ఉద్దేశంతో అడిగాను. అందుకని మధ్యలో ఒక మంచి పాట పాడుకుందాము. బాబాయ్, నాకు ఒక అలవాటు ఏమిటంటే పూజల్లో గణపతి దగ్గర నుంచి అష్టాదశోపానమై హారతి దాకా నేను మైక్ ఎవరికి ఇవ్వను. గణపతితో మొదలెట్టి గొంతు పోయేదాకా పాడుకుంటాం. మామూలు ఇలా మాట్లాడడానికి గొంతు ఇవ్వడు ఆయన నాకు. సాయంత్రం అయితేనే మళ్ళీ గొంతు ఇస్తాడు పూజ దగ్గర కూర్చుంటేనే.
అందుకని ఇప్పుడు పాట కొంచెం భయంకరంగానే ఉంటుంది మా గొంతు. మామూలుగా నా క్యాసెట్లోను టీవీల్లోనూ వినేది నా రికార్డింగ్ పాటకి ఇప్పుడు దీనికి ఆ భగవంతుడు మీతో మంచిగానే పాడిస్తాడు పాట. అయ్యప్పడు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఉదయం 4 గంటల లోపల ఆ టైంలో. ఆ బ్రాహ్మీ ముహూర్తం గురించి ఒక మంచి పాట. ఓకే. బ్రాహ్మీ ముహూర్తం భూపాల రాగం నీ నామ సంకీర్తనం నీ శుభనామగానామృతం అయ్యా అయ్యప్ప శరణం స్వామి అయ్యప్ప శరణం అయ్యా అయ్యప్ప శరణం స్వామి అయ్యప్ప శరణం. అయ్యప్ప దగ్గర ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మనం వెళ్ళగా అదృష్టం ఉంటే, దర్శనం చేసుకునే అదృష్టం ఉంటే, ఆ సమయంలో ఆ క్యూ లైన్లో వెడుతూ ఉంటే ఆ సూర్యకిరణాలు వచ్చే సమయంలో అంతకంటా ముందు బ్రాహ్మీ ముహూర్తంలో జేసుదాస్ గారి సుప్రభాతం వింటూ ఆ భూపాల రాగం వింటూ ఆనందంగా ఆయన దగ్గర ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఆనందం, ఆ ప్రకృతి ఎంత బాగుంటుందంటే, బంగారు కిరణాల సూర్యోదయం మల మీద మేఘాల ఆలింగనం బంగారు కిరణాల సూర్యోదయం మల మీద మేఘాల ఆలింగనం పులితోటి హరిణాలు ఆడే స్థలం పురివిప్పి నాట్యాల శాకుంతలం తొలి సంజ మధురం గంధర్వగానం నీ నామ సంకీర్తనం నీ శుభనామగానామృతం అయ్యా అయ్యప్ప శరణం స్వామి అయ్యప్ప శరణం. శుభసామవేదాల పారాయణం చైతన్య కుసుమాల పుంగావనం. శుభసామవేదాలు, చైతన్య కుసుమాలు. పుంగావనం అంటే పూలవనం. ఆయన అడవినంతటిని పుంగావనం అంటారు. ఆయన కొండని పొన్నంబళం అంటారు. ఆ పొన్నంబళం అంటే బంగారు కొండ అన్నమాట. అది పుంగావనం. ఆ పుంగావనంలో మనం పువ్వులు ఏమిటి? చైతన్య కుసుమాలు. చైతన్య కుసుమాల పుంగావనం సంక్రాంతి దీపాల పొన్నంబళం వనమాత గోలోక బృందావనం మధురాతి మధురం మణికంఠగానం నీ నామ సంకీర్తనం నీ శుభనామగానామృతం అయ్యా అయ్యప్ప శరణం స్వామి అయ్యప్ప శరణం. స్వామి ఇంకా నిశ్శబ్ద మంత్రాల పుష్పార్చనం. అక్కడ తంత్రి ఉంటాడు ఆయన, ఆ మేల్శాంతి తంత్రి. వాళ్ళ మంత్రం అంతా నిశ్శబ్ద మంత్రం, అదే తంత్రం. ఇక్కడ మన వేషాలు వేస్తూ పోజులు చెప్తూ చేసేవాళ్ళది కాదు తంత్రం. నంబూద్రులు వాళ్ళకి ఎంత చరిత్ర అంటే, అమ్మవారిని ఇంట్లో పిలిపించుకుని కూర్చుని మాట్లాడేటంత శక్తి ఉన్న వాళ్ళని చెప్పి నమ్మకం. తంత్రం అంటే ఆ నంబూద్రులు. ఆ నంబూద్రి చేసే తంత్రం, ఆ తంత్రంతో నిశ్శబ్ద మంత్రాల పుష్పార్చనం శతకోటి శరణాల సంప్రోక్షణం. మేము ఇవ్వగలిగింది ఏముంది ఆయనకి? మేము తీసుకెళ్ళేది ఇరుముడి. చేతిలో ఏముంది మా దగ్గర? ఇన్ని కోట్ల మంది, శతకోటి మంది చేసే శరణాలు ఆయనకి సంప్రోక్షణం. ఇంత ప్రకృతి వర్ణన ఎలా ఉంది? శతకోటి శరణాల సంప్రోక్షణం నెయ్యాభిషేకాల నేత్రోత్సవం మకరాన మణికంఠ బ్రహ్మోత్సవం
తిరుపతి వెంకన్నకి బ్రహ్మోత్సవం కొన్ని పీరియడ్స్ కొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది. అయ్యప్పకి కార్తీక మార్గశిరాలు మండల కాలం నుంచి జ్యోతి అయ్యే వరకు ప్రతిరోజు బ్రహ్మోత్సవమే అయ్యప్పకి. నెయ్యాభిషేకాల నేత్రోత్సవం, మకరాన మణికంఠ బ్రహ్మోత్సవం, జన్మాల స్నేహం విడిపోని బంధం, నీ దీక్ష మధురామృతం, మామదినోన నామామృతం, బ్రాహ్మీ ముహూర్తం భూపాల రాగం, నీ నామ సంకీర్తనం, నీ శుభనామగానామృతం. అయ్యా అయ్యప్ప శరణం, స్వామి అయ్యప్ప శరణం, అయ్యా అయ్యప్ప శరణం, స్వామి అయ్యప్ప శరణం. ఇది ఆర్తి. ఆయన దగ్గరికి అంత ఆర్తితో పెడితే అంత చల్లగా చూస్తాడు అయ్యప్ప. చాలా బాగుంది పాట. స్వామి, ఇప్పుడు నార్మల్గా అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు కుంకుమ, గంధం, భస్మం తప్పనిసరిగా ధరిస్తారు. వాటి ప్రాముఖ్యత ఏంటి? ఆయన శివకేశవ పుత్రుడు కదా, శివుడికి భస్మం ఇష్టం, అందుకని విభూది పెట్టుకుంటాం. ఓకే. నారాయణమూర్తికి చందనం ఇష్టం. అలాగే ఆయన శక్తి స్వరూపుడు, అమ్మవారి స్వరూపం. అయ్యప్ప అంటే శక్తి. అయ్యప్ప గురువాయూరప్ప ఇద్దరు శక్తి స్వరూపాలే. అందుకని శక్తికి కుంకుమ ప్రతీకంగా కుంకుమ పెట్టుకుంటాం. ఏది పెట్టుకున్నా ఆయన ఏమన్నాడు, ఏదో ఒకటైనా పెట్టుకోరా కనీసం అంటాడు. అది శివకేశవ భేదం లేనిది. అద్వైతం ఎవరైతే జగద్గురువులు మనకి నేర్పారో అద్వైతం, శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ. చాగంటి వారి వంటి వారు చెబుతూ ఉంటారు మనకి, శివుడి దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తి నామం చెప్పండి, గోవిందా అనండి. అలాగే నారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళి హరణమ పార్వతీపతయే అనండి, ఆయనకి ఇష్టం అంటారు. అలాగా ఆ శివకేశవులు అభేదం అని చెప్పడానికి తార్కాణం, ప్రత్యక్ష తార్కాణం, నిజమైన నిదర్శనం శబరిగిరీశుడు అయ్యప్ప. ఆయన దగ్గర శివుణ్ణి ఆరాధించే వాళ్ళు వెళ్తారు, విష్ణువుని ఆరాధించే వాళ్ళు వెళ్తారు, వాళ్ళందరూ ఒకటైపోతారు కూడా. మాకు శివకేశవ భేదాన్ని ఎంతోమంది వైష్ణవులు శివుడి అభిషేకం చేయడం అయ్యప్ప దీక్షలో చూశాను నేను. అలాగే ఆరాధ్యులు వాళ్ళు నారాయణమూర్తి తులసి తోటి పూజ చేయడం చూశాను. అందుకని శివకేశవ భేదాన్ని రూపుమాపినటువంటి అద్భుతమైనటువంటి ఆ శివకేశవులు అనే వాళ్ళు భేదం అని చెప్పిన వాళ్ళలో ఆ భేద భావాన్ని పోగొట్టినటువంటి అద్భుతమైన దైవం మన శబరిగిరీశుడు అయ్యప్ప స్వామి. ఇప్పుడు నార్మల్గా అయ్యప్ప బ్రహ్మచారి అని కొందరు అంటారు, 2 భార్యలని మరికొందరు అంటారు. ఇందులో ఏది నిజం? అలాగే మహిళలు అయ్యప్ప స్వామి అంటే శబరిమల వెళ్ళకూడదనే నియమం ఎందుకు? ధర్మశాస్త్ర నేను చెప్పాను కదా ఇందాక, ఆ శివకేశవుల తనయుడైన ధర్మశాస్త్ర ఆయన పూర్ణ పుష్కళనాథుడు. ఆయన అంశ అయినటువంటి అయ్యప్ప బ్రహ్మచారి. దీని మీద ఎన్నో కథలు ఉన్నాయి. మాడిగాపురం ఉంది, ఆవిడ ఇదంటే కన్నా స్వామి ఎప్పుడైతే రాడో అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, ఇవన్నీ కథలు. అందులో నిజం ఎంతవరకు ఉందో మన నమ్మకం అని నమ్ముతాం, మనం దండం పెట్టుకుంటాం. ఎందుకంటే నమ్మకంలో ప్రమాదం ఏం లేదు, నమ్మకం తప్పేం కాదు మనకి. మన నమ్మకం మనది. అయ్యప్ప నిజం మనకి, అమ్మవారు నిజం. ఆవిడ శక్తి స్వరూపుణ, మాలిగాపురమా, ఇంకొకట, ఎవరా, ఆ భార్య అవుదాం అనుకుందా, లేకపోతే అమ్మవారే అక్కడికి వచ్చిందా, రకరకాలుగా చెబుతూ ఉంటారు. కేరళలో చాలామంది ఆవిడ అమ్మవారనే నమ్ముతారు. అక్కడ మాలిగాపురం అంటే ఈయన పెళ్లి చేసుకుంటానన్నది కాదు, అది ఇది ఇవన్నీ మాకు అప్రస్తుతం. మాకు అయ్యప్ప దీక్ష ముఖ్యం. అయ్యప్ప భగవంతుడు అనేది నిజం. ఆయన వల్ల ఆయన జ్యోతిని 75 సంవత్సరం ఇందాక నేను చెప్పాను, మీనాక్షి సుందరం గురుస్వామి అని కంబంగుడి అంటారు తమిళనాడు, చెన్నైలో ఆయన పీఠం. లేరు వారిప్పుడు. ఆయన ఆ కంబంగుడి మీనాక్షి సుందరం గురుస్వామి నేను చూసినప్పటికీ ఆయనకి 75వ జ్యోతి. వాళ్ళ అబద్ధం ఎందుకు చెప్పారు? వాళ్ళు అబద్ధం చెప్తారా? లేదు. సరే, ఓకే, అబద్ధమే. మా నమ్మకం మాది, మా ధర్మం మాది.
మా ఇది మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు కదా. ఇంతమంది మేము ఆయన వల్ల బాగున్నాం, ఆయన వల్ల వృద్ధిలోకి వస్తున్నాం, ఆయన వల్ల సమాజం బాగుపడింది. మా దైవం అయ్యప్ప. అయ్యప్ప అనే దైవాన్ని కొలుస్తున్నామంటే అందరి దైవాల్ని కొలిచినట్టే. శివకేశవుల్ని కొలిచాం, అమ్మవారిని కొలిచామంటే సమస్త దేవతల్ని కొలిచినట్టే. అవునా కదా. మన అయోధ్య రాముడిని వ్యతిరేకించినటువంటి భయంకరమైన సమాజం మంది. అలాంటిది అయ్యప్పని అనడానికి ఏముంది. అక్కడ అప్రస్తుతమైన మీరు ఉంచుకున్నా తీసేసినా అక్కడ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా అటువంటిదే. మనం దానికి ఏం చేయలేం. వాళ్ళు కొంచెం వామభావాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు అంత మనం చేసిన అంత భక్తి వాళ్ళు ప్రదర్శించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆదాయ వనరు అయ్యప్ప అంటే. అయ్యప్ప వల్ల కొన్ని కోట్ల రూపాయలు దానివల్ల వాళ్ళ స్టేట్లో కొంత డెవలప్మెంట్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు తప్ప భగవంతుడి మీద ఏం ప్రేమ కాదు. ఇది మీ ఇష్టం, మీరు ఉంచుకోండి లేకపోతే తీసేయండి మాటలు. కానీ అది నిజం. అయ్యప్ప అనే భగవంతుడు సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఉద్భవించినటువంటి అద్భుతమైన మూర్తి ఆయన. స్వామియే శరణమయ్యప్ప. స్వామి, నార్మల్గా 4 యుగాలు ఉంటాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం. ప్రతి ఒక్క యుగానికి దాని విశిష్టత దానికి ఉంది. ఇప్పుడు ఉంది కలియుగం. మరి కలియుగం ప్రాముఖ్యత ఏంటి, దాని విశిష్టత ఏంటి? విశిష్టత ఉంది. కృతయుగం సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. త్రేతాయుగం రాముడి కాలంలో 3 పాదాలకు వచ్చింది. ద్వాపర యుగంలో 2 పాదాలు. సరే, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు కాబట్టి కాపాడాడు. కృతయుగం అంతా సత్యయుగం అది. ఇక ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడు ఉండనే ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే కృష్ణ పరమాత్ముడు ఆయన వెళ్ళిపోయాడు, ఆ పాండవులందరూ అటు వెళ్ళిపోయారు, ఆ వెనకాలే కలి ప్రవేశించాడు మనకి. కలియుగంలో ధర్మం 1 పాదం మీదే ఉంది. ఈ కలియుగ అంతానికి వస్తున్నట్టుగా ఆ పాదం కాస్త కుంటుపాదం అయిపోయింది ఇప్పుడు ఆ ధర్మం. అందుకని ఈ వికారాలన్నీ, రాక్షసులు మానవులని ఎక్కడో లేరు. మనలో ఉన్న గుణాలే రాక్షస గుణాలు. మనుషులని ఇప్పుడు రాక్షసులు అందరూ సమాజంలో. అందుకని ఈ రాక్షసత్వాన్ని పోగొట్టడానికి కాస్తైనా ఉపకరిస్తోంది అంటే అయ్యప్ప దీక్ష. కలియుగంలో ఉద్ధరించడానికి ఉద్భవించినటువంటి మహానుభావుడు మన వెంకటేశ్వర స్వామి బాలాజీ. తర్వాత అద్భుతమైన దైవం ఇక్కడ ఎవరంటే అయ్యప్ప. ఈ మహానుభావులు ఉద్భవించకపోయి ఉంటే కలియుగంలో మనకి చాలా విపత్కర పరిస్థితులు ఏర్పడి ఉండేవి. ఆ చోళరాజులు, పాండ్యరాజులు, కృష్ణదేవరాయలు ఇలాంటి మహానుభావులని దేవాలయాలు కట్టారు కాబట్టి మన మోడీ గారు వచ్చి అయోధ్యను ఉద్ధరించి అక్కడ రామాలయాన్ని పునరుద్ధరించారు కాబట్టి మన ధర్మాన్ని ఎవరు ఏమి అన్నా కూడా ఒంటికాలతో నడిచినా కుంటికాలతో నడిచినా మన ధర్మం నిలబడుతుంది. ధర్మో రక్షతి రక్షితః. మన ధర్మాన్ని మనం ఎంతకాలం రక్షించుకుంటూ పాటిస్తూ ఉన్నామో, స్వధర్మాన్ని ఎన్ని రోజులు మనం పాటిస్తూ ఉన్నామో అన్ని రోజులు మన ధర్మం రక్షించబడుతుంది, మన జాతి రక్షించబడుతుంది. మనది మతం కాదు, మనిషి మెదడులోంచి వచ్చింది మతం, వాడి మతిలోంచి వచ్చింది మతం. కానీ మనది సనాతన ధర్మం. హైందవ ధర్మం అనేది మన ధర్మం ఏమిటంటే ఆచరణ మనది. అంత సత్ సత్ సత్, మనకి దుష్కృత్యాలు లేవు. సదాచారం, సత్ప్రవర్తన, ఇవే సనాతన ధర్మంలో ముఖ్యమైనవి. ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఉద్భవించినటువంటి దైవం అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ మనం ఒక మంచి అయ్యప్ప భక్తి గీతంతో ముగిద్దాం. శంభరారి శివపుత్రుని చూడగా పంబా నదికి పోదామా, రమ్యక పద్దిని పార్వతి పుత్రుని బ్రహ్మచారినే చూద్దామా. స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప, స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప, స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప, స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప.
శంభరారి శివపుత్రుని చూడగ పంబా నదికి పోదామా, పంబా నదికి పోదామా. శంభరారి శివపుత్రుని చూడగ పంబా నదికి పోదామా, పంబా నదికి పోదామా. రమ్యక పద్దిని పార్వతి పుత్రుని బ్రహ్మచారినే చూద్దామా, రమ్యక పద్దిని పార్వతి పుత్రుని బ్రహ్మచారినే చూద్దామా. వేటాడు ఆ చిన్ని బాలుని పేట తుళ్ళుతూ చూద్దామా, పందల వాసుల పట్టుకొమ్మ మన అయ్యప్ప దేవుని చూద్దామా, అయ్యప్ప దేవుని చూద్దామా. శంభరారి శివపుత్రుని చూడగ పంబా నదికి పోదామా, రమ్యక పద్దిని పార్వతి పుత్రుని బ్రహ్మచారినే చూద్దామా. స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప, స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప, స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప, స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప. సాంబశివునే పోలిన స్వామిని శాంతరూపునే చూద్దామా, శాంతరూపునే చూద్దామా. సాంబశివునే పోలిన స్వామిని శాంతరూపునే చూద్దామా, శాంతరూపునే చూద్దామా. శ్రీహరి రూపుడు చిన్ని బాలుని శబరికొండపై చూద్దామా, శబరికొండపై చూద్దామా. శ్రీహరి రూపుడు చిన్ని బాలుని శబరికొండపై చూద్దామా, శబరికొండపై చూద్దామా. ముక్కంటి దేవుని ముద్దుల బాలుని చిద్విలాసునే చూద్దామా, చిద్విలాసునే చూద్దామా. ముక్కంటి దేవుని ముద్దుల బాలుని చిద్విలాసునే చూద్దామా, చిద్విలాసునే చూద్దామా. మకరమునందున పొన్నంబలపై ఆడేటి స్వామిని చూద్దామా, ఆడేటి స్వామిని చూద్దామా. స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప, స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప. శంభరారి శివపుత్రుని చూడగ పంబా నదికి పోదామా, రమ్యక పద్దిని మోహిని పుత్రుని బ్రహ్మచారినే చూద్దామా, బ్రహ్మచారినే చూద్దామా. బ్రహ్మచారినే చూద్దామా, బ్రహ్మచారినే చూద్దామా. కలికాల దోషాలు తొలగించు స్వామిని కనుడారాయిక చూద్దామా, కలికాల దోషాలు తొలగించు స్వామిని కనుడారాయిక చూద్దామా. ఇరువురి వేల్పుల యోగమూర్తిని పట్టబంధమున చూద్దామా, పట్టబంధమున చూద్దామా. ఇరువురి వేల్పుల యోగమూర్తిని పట్టబంధమున చూద్దామా, పట్టబంధమున చూద్దామా. మకరమునందున పొన్నంబలపై ఆడేటి స్వామిని చూద్దామా, ఆడేటి స్వామిని చూద్దామా. జన్మ జన్మల పుణ్య ఫలముగా జ్యోతిగా స్వామిని చూద్దామా, జ్యోతిగా స్వామిని చూద్దామా. జన్మ జన్మల పుణ్య ఫలముగా జ్యోతిగా స్వామిని చూద్దామా, జ్యోతిగా స్వామిని చూద్దామా. శంభరారి సింహపుత్రుని చూడగ పంబా నదికి పోదామా, పంబా నదికి పోదామా. రమ్యక పద్దిని పార్వతి పుత్రుని బ్రహ్మచారినే చూద్దామా, బ్రహ్మచారినే చూద్దామా. వేటాడు ఆ చిన్ని బాలుని పేట తుళ్ళుతూ చూద్దామా, పేట తుళ్ళుతూ చూద్దామా. పందల వాసుల పట్టుకొమ్మ మన అయ్యప్ప దేవుని చూద్దామా, అయ్యప్ప దేవుని చూద్దామా. స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప, స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప, స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప. సమస్త అపరాధ రక్షకరే స్వామి శరణమయ్యప్ప. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ ధార్వి స్టూడియో. దిస్ ఇస్ సానా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.